ఏజెన్సీలో నివాసం ఉంటున్న గిరిజనులు వంతెనలు రహదారులు లేక దుర్భర జీవనం సాగిస్తున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే అంతులేని కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ గ్రామ గిరిజనులు బయటకు వెళ్లాలంటే ప్రాణాలకు తెగించి వాగు దాటాల్సిన పరిస్థితి. మరి ఆ గిరిజనుల పరిస్థితి ఏంటి ఆ గ్రామం ఎక్కడుంది? వాట్స్ ది స్టోరీ. అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో వర్షాకాలం వచ్చిందంటే చాలు స్థానికులు విపరీతంగా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా కొండ కాలువలు జలపాతాలు ఉధృతంగా ప్రవహించడంతో పాటు గ్రామాలకు వెళ్లే మార్గాలను ముంచెత్తుతాయి. దీంతో గిరిజన గ్రామాలకు వెళ్లాలంటేనే అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. సాధారణ సమయాల్లో వీటిలో పెద్దగా నీరు ఉండకపోవడంతో అక్కడ ఏర్పాటు చేసిన కల్వర్టర్లపైనే గిరిజనులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే ఎగువన వర్షాలు పడితే పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. గ్రామాల్లోకి రాకపోకలు నిలిచిపోతాయి. అత్యంత దారుణమైన పరిస్థితుల మధ్య జలపాతాలు కాలువలు దాటాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రంపచోడవరం మారేడుమిల్లుతో పాటు అడ్డతీగల ప్రాంతంలో కూడా అందమైన జలపాతాలు అనేక ఉన్నాయి. వాటిలో పింజరికొండ గ్రామానికి ఆనుకుని ప్రవహించే పింజరికొండ జలపాతం కూడా ఒకటి. ఏలేరు వాగు పింజరికొండ ప్రాంతంలో ఎత్తైన ప్రాంతం నుంచి రాళ్ల మధ్య కిందకు పడుతూ ఉండడంతో పింజరికొండ ఎన్నో ఏళ్లుగా ఈ జలపాతం పర్యాటకులను అలరిస్తోంది. గ్రామంలోకి వెళ్లాలంటే ఈ జలపాతాన్ని దాటాల్సి ఉంటుంది. దీంతో వర్షాకాలంలో మహిళలు చిన్నారుల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ జలపాతాన్ని దాటేందుకు ప్రయత్నిస్తారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా రాళ్ల మధ్యలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ చిన్నారి విపరీతమైన జ్వరంతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ఆ గిరిజన కుటుంబం తీవ్ర అవస్థలు పడింది. తీరా ఆస్పత్రికి వెళ్లినా ఆ బాలుడు మృతి చెందాడు. బాధిత కుటుంబం తిరిగి గ్రామానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నలుగురు సహాయంతో చూపు మీద దాటి అక్కడ ప్రాణాపాయ స్థితుల్లో ఈ బాగోలేకపోయిన ప్రాణాపాయ స్థితుల్లో ఒడ్డుకు చేరుకొని హాస్పిటల్కి వెళ్తున్నామండి. మా ఊరి పరిస్థితులను బట్టి ఈ బ్రిడ్జిని తక్షణమే శాంక్షన్ చేసి కట్టి నిర్మించాలని కోరుకుంటున్నాను. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పింజరికొండ జలపాతం దాటాల్సి వస్తోందని గిరిజనులు అంటున్నారు. అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. గర్భిణీలు బాలింతలు ఆస్పత్రికి వెళ్లాలంటే అవస్థలు పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలింతరాల తల్లులున్నా గర్భ శిశువులున్నా ఇక్కడి నుంచి ఏటో తలకిళ్ళ నాకు ఇబ్బంది అండి. మాకు బాగులేని వీళ్ళ నాకు కూడా ఇబ్బంది అండి. మాకు ఏటి కాడ మాకు ఏదైనా బ్రిడ్జి గట్ట తయారు చేస్తే ఇక్కడ నుంచి అవతలకి వెళ్తామండి, అవతల నుంచి యువతలకు వస్తామండి. చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఇక్కడ నుంచి ఏటి అవతలకి వెళ్ళాలంటే ఓ చెంతకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలన్నా ఇబ్బంది ఉన్నదండి. పిల్లలతో అయినా నీరసం వస్తే వెళ్ళడానికి ఉంటలేదండి. చాలా మంది ఇబ్బంది పడుతున్నాం. రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సరే బ్రిడ్జి సెలెక్ట్ చేసేసాము. 81 లక్షకి సెలక్షన్ అయిపోయింది. కట్టేస్తాం, వర్షాలు తగ్గగానే స్టార్ట్ చేసేస్తాం అన్నారండి. కానీ సంవత్సరం అయిపోయింది, మళ్ళీ వర్షాలు కూడా వచ్చేసాయి. ఎవరు కూడా స్పందించలేదు. ఇప్పుడైనా మీరు త్వరగా స్పందించి బ్రిడ్జి నిర్మించాలని వేడుకుంటున్నాం. ప్రమాదకరమైన కొండవాగుపై ప్రయాణం చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారే తప్ప ప్రత్యామ్నాయాలు చూపే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఈ ప్రాంతంలో రోప్వే ఏర్పాటు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే వాగ్దానం చేసినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.